మహారాజా 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 మా తాత తట్టల దొర, మా నాన్న బుట్టల దొర, నేను పిట్టల దొర. నన్ను అంటారు అందరూ లత్కోర్ సాహెబ్. మాటకు నేను నవాబుని, పూటకు లేని గరీబుని, నేనే వెంకటరామన్ని, నేనే పిట్టల దొరని. ఇక మహారాజా నా గురించి చెప్పానంటే అడవి రాముని కంటే పొడుగు రాముని, అగ్గి రాముని కంటే గుగ్గి రాముని, తారక రాముని కంటే ఖతర్నాక్ రాముని. ఇక ఇక నాకు ఎన్ని భాషలు వచ్చో మీకు ఎరికేనా మహారాజా? ఇంగ్లీష్ పీసివచ్చు, లెగ్ పీసివచ్చు, అరబిక్ ఎరికే, అరబిక్ ఎరికే, అల్లం రబ్బ ఎరికే, కన్నడం ఎరికే, తన్నడము ఎరికే, ఇక అరవడం ఎరికే, కరవడం ఎరికే మహారాజా. మొన్ననే ప్లేన్లో నుంచి వచ్చిండు ప్రధానమంత్రి. తుపాకీని అడగడానికి ఇచ్చేదే లేదు నా తుపాకీని. 370 గుండ్లు పడతాయి నా తుపాకీలో. మొన్న 370 గుండ్లు పడతాయి నా తుపాకీలో. పాకిస్తాన్ పోయింది నా తుపాకీ, కర్ణాటక పోయింది నా తుపాకీ. ఎదురుకాల్పుల్లో నంబర్ 1గా పాస్ అయింది మహారాజా. మొన్ననే ఎస్ఐ తుపాకీకి నా తుపాకీకి పోటీ పెడితే ఎవరి తుపాకీ మునుగుతుందా అని, ఎవరి తుపాకీ తేలుతుందా అని 2 తుపాకులు పట్టుకపోయి కంజర్ చెరువులు వేసినాం మహారాజా. నా తుపాకీ తెలివికలదు మహారాజా. 3 తుళ్ళ పిండి బుక్కింది, తాడున్నర గుడాలు బుక్కింది, నీళ్ళ మీదకెళ్ళి వస్తుంది మహారాజా. మునుక్కుంటా తేలుకుంటా, మునుక్కుంటా తేలుకుంటా. ఇక 3 రోజుల తర్వాత తుమ్లకెళ్ళి బయటకెళ్ళింది మహారాజా నా తుపాకీ. ఇక ఎస్ఐ తుపాకీ ఏడేసిన కానీ నన్ను అడుగు ముట్టింది. అప్పుడు అన్నాడు ఎస్ఐ నాకు, నన్ను పొమ్మని. ఏంటికని నేను అడిగితే నా తుపాకీకి లైసెన్స్ ఉంది, నీ తుపాకీకి లేదు. ఇక నాకేం ఆస్తి తక్కువ లేదు మహారాజా. ఇంటి ముంగడ బంగారం, ఇంటి వెనుక బంగారం, ఇంటి పైన బంగారం, ఇంటి కింద బంగారం, ఇంటి చుట్టూరా బంగారమే. కానీ అంతే ఉంటే అడకపోతాను, అడక వింటున్నా మహారాజా. ఇక నా ఇక ఇక నా బలగం గురించి చెప్పానంటే అత్త ఆఫ్రికాలు ఉంటే మామ మంగోలియాలు ఉంటాడు, చెల్లెళ్ళు చైనాలు ఉంటే బావలు బర్మాలు ఉంటారు మహారాజా. తమ్ముళ్ళు థాయిలాండ్లు ఉంటే మర్దన్లు మస్కట్లు ఉంటారు మహారాజా. మొన్ననే ఒక చెల్లి పెళ్లి చేసిన మహారాజా. పెళ్లికి ఎవరెవరు వచ్చిందనుకుంటున్నారు మహారాజా? అమెరికా ప్రెసిడెంటు, ఆఫ్రికా అమీను, భూటాన్ బుజ్జిగాడు, శ్రీలంక చిన్నోడు, ఇంకా చైనా నుంచి ప్రెసిడెంట్ జింపింగ్ వస్తానో కూడా గొడవ. కానీ నేనే వద్దన్నా, మళ్ళీ కర్ణా తీసుకొస్తాను, నేనే పర్మిషన్ క్యాన్సిల్ చేసిన మహారాజా. ఇక వచ్చిన చుట్టాలందరూ నేనేం తక్కువ చేయలేము మహారాజా. చింత ఏం తక్కువ చేయలేము మహారాజా. చింతాకంత ఇస్తారా కేసిన చెట్ల బియ్యం పోసి తూము కింద మంట పెట్టిన మహారాజా. అవి ఉడకట్టే కొత్త 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 కొత్త. ఇక కూరగాయలు ఏంటని అడిగితే గాడిద గుడ్డు, గుర్రం గుడ్డు, బర్రె పిడక, మేక పిడక. ఇక అండి తాస నీ నుంచి నిజామాబాద్ దాకా పోయింది వాంచన్. చుట్టాలందరికీ చింతాకంత ఇస్తారా కేసిన, ఇద్దరికి చొప్పున ఒక్కొక్క ఇత్తు అద్దనుకుండేసిన. బద్దం తిన్నారు బాంచన్. ఎట్లుందని అడిగితే తీయగా పుల్లగా పచ్చ చింతపండు తిన్నట్టు తిన్నారు. కానీ ఒక్కడి కట్నం బుక్కులు ఒక్క రూపాయి లేడు బాంచన్. మీరందరు నేను చూస్తే నా చెల్లి పెళ్ళికి వచ్చినట్టే కొడుతున్నారు, కానీ ఒక్కరి పేరు లేదు కట్నం బుక్కుల. ఇక మీ పిట్టల ద్వారా సెలవు తీసుకుంటున్నాడు. దాదాపుగా నెల రోజులుగా ఈ కార్యక్రమాల నిర్వహణలో తలమునకలేటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా పాఠశాల జ్ఞాపకార్థంగా జ్ఞాపికల ప్రధానం ఉంటుంది. చిల్డ్రన్స్ క్లాబ్స్ పిట్టల ద్వారా నటించినటువంటి విద్యార్థినికి చప్పటితో అభినందనలు తెలియజేద్దాం. కృషి చేసినటువంటి ఉపాధ్యాయుని బృందానికి ఇప్పుడు జ్ఞాపికలతో